సార్ ఎంఆర్ఓ సార్ గారు, ఎస్ఐ సార్ గారు దయచేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. వజ్రాల బ్రహ్మయ్య వాళ్ళ కుమారుడు కానిస్టేబుల్ సుబ్బయ్య మమ్మల్ని పెట్టాలని టార్చర్ పెడతాను సార్. మేమైతే తట్టుకోలేకున్నాము. ఒక ఎంప్లాయీస్ అనుకొని కూడా ఎప్ప వార్డు నెంబర్ అయికొని కూడా ఎప్ప కానిస్టేబుల్ అయికొని కూడా ఒక్కడానో రేకలకుంట పంచాయతీకి భూమి చేసుకొని మా సేవలో ఇప్పటికి 4 మాటలు ఎంఆర్ఓ వచ్చి ఎన్నికిపోయినా కూడా మమ్మల్ని టార్చర్ పెడతాండ్రు. నిన్న అక్కడ కొత్తూరు పాతూరు 20 మందిని తాపుకొని సేనికాడికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టిండు సార్. మేము కూలీ నాలి చేసుకొని బతుకుతూ ఉన్నాం. అట్లాంటి వల్ల మరి మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము తట్టుకోలేము. మా పిల్లలు మేము ఏదన్నా తాగి చచ్చిపోవాలన్నా మీరు మాకు న్యాయం చేయాలి సార్. ఇంతకు తప్పితే మేము ఏం చేయలేము. చేతగాని వాళ్ళని మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని చేస్తా ఉండరు. మేమైతే తట్టుకోలేము సార్. ఎంఆర్ఓ సార్ గారు మీరు మాకు న్యాయం చెయ్యాలా, మాకు న్యాయం చెయ్యాలా. మా వాళ్ళు అయితే మా ఊరికి ఆరోగ్యం బాగలేదు. నా కొడుకు నా అంత మట్టుకోడు కాదు. మేము కష్టం చేసుకొని 15 లక్షలు పెట్టి ఆ భూమి కొని మా సేవలో మేము కూలీ నాలి చేసుకొని మేము బతుకుతున్నాం. తాగి అందరినీ తొడుకొని తోటకాడికి వచ్చి మాకు చిన్నతనం కదంట సార్. మేము వాళ్ళకంటే అన్నీ ఆక్రమించుకునేదానా వాళ్ళకి అన్ని అలవాట్లు ఉన్నాయి. మాకు అలవాట్లు లేవు. మరి ఎట్లా సార్? మాకైతే వద్దు అకర్మాలు ఏమొద్దు సార్. మేమైతే తట్టుకోలేము. ఓంగాడు సుబ్బయ్య అసలు ముద్దాయి సార్. వాళ్ళ ఆయన అడ్డ పెట్టుకొని ఓంగాటు సుబ్బయ్య చేస్తాడు. ఇదే ఉద్యోగంగా నేను చేస్తానే ఉంటే మమ్మల్ని కొత్తూరంతా కూడా టార్చర్ పెట్టి అమ్ముతారు సార్. మీకు నా ధన్యవాదాలు.